సార్ చెప్పండి మేడం. ఇవన్నీ ట్రై చేస్తే వస్తున్నాయి కానీ ఈ పిఎన్జి ఇమేజ్ లో మనకి బ్యాక్గ్రౌండ్ ట్రేస్ చేసినా వెళ్ళట్లేదు సార్, అది అలా ఉండిపోతుంది. అవునా? మ్మ్. ఎందుకు వెళ్దాం మ్యామ్? అంటే వెళ్ళకపోవడం అంటే అంటే అనేది పోవట్లేదు, ఎంత కలర్ చేంజ్ చేసినా ట్రేస్ చేసినా వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది అలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు దీన్ని సపోజ్ వైట్ ఉంటుంది, ఇది ఆ పిఎన్జి బ్లూని ఇమేజే మ్యామ్. మరి ఇది పిఎన్జి ఇమేజ్, ఎంఐ ఫోటో పిఎన్జి అదే ఇమేజే. అంటున్నాను, మీకు వస్తుంది మరి నాకు ఎంత ట్రై చేసినా రావట్లేదు అసలు అంటే ఇది. మీరు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఒకవేళ ఇమేజ్ అయితే అది ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి అది పిఎన్జి ఇమేజే కాదా అనేది. ఎందుకంటే గూగుల్లో మామూలుగా ఒకవేళ ఏదైనా అది విత్ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది అనుకోండి, దాన్ని మీరు ఓకే. ఫోటోషాప్లో తీసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని దాన్ని మళ్ళీ పిఎన్జిలో సేవ్ చేసుకోవచ్చు ఒకవేళ అలాంటి ఇబ్బందులు ఉంటే. ఆ, ఆప్షన్ చేశాను కానీ ప్రతిసారి అలా చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది అని అదేలేండి, అదేలేండి, అదేలేండి. సో ఇప్పుడు చూడండి, ఇది అంటే కొన్ని ఇమేజెస్ పిఎన్జి అని ఉంటాయి కానీ కొన్ని స్క్రీన్ షాట్స్ ఉంటాయి. సో అది దానికి బ్యాక్గ్రౌండ్తోనే వస్తుంది మళ్ళీ వెనకాల అది. సో అలాంటి దాన్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూడండి, నేను ఇది పిఎన్జి ఇమేజే, నేను వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. సో వితౌట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు బిట్ మ్యాప్స్లోకి వెళ్ళిన తర్వాత ఆ, మ్, నేను మామూలుగా బేసిక్ ఎడిటింగ్ అనుకున్నాం కదండి. బేసిక్ ఎడిటింగ్ అంటే ఆ కలర్ అడ్జస్ట్మెంట్స్, లైట్ అడ్జస్ట్మెంట్స్, బేసిక్ అడ్జస్ట్మెంట్స్ మనం ఇక్కడే చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ బిట్ మ్యాప్లోకి వెళ్తున్నాను. ఆటో అడ్జస్ట్ అనే ఒక ఆప్షన్ యూజ్ చేశాను. సో అదేమైందంటే కొన్ని కలర్ అనేది కొంచెం బ్రైట్ అని అయింది. లైక్ కలర్ కాదు, లైటింగ్ అనేది బ్రైట్ అని అయింది. సో ఇట్లా మనకి ఇక్కడ ఇమేజ్ స్ట్రైట్ అండ్ ఇమేజ్. సో ఒకవేళ ఏదైనా ఇమేజ్ని స్ట్రైటన్ చేసుకోవాలి, సో కొంచెం అంటే రొటేట్ చేయాలి, ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం మనం ఇక్కడ ఈ ఈ ఆప్షన్తో చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులోకి వెళ్ళినట్టయితే మనం ఇంతకు మునుపు ఈ క్విక్ ట్రేస్, సెంటర్ లైన్ ట్రేస్, అవుట్ లైన్ ట్రేస్ ఇమేజ్ చూసాము. లైక్ ఏదైనా లోగోస్ లాంటి వాటిని మనం ట్రేస్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చే ఆప్షన్స్లో ఇక్కడ ఈ ఉన్న ఎఫెక్ట్స్ లోని ఆర్ట్ స్ట్రోక్స్ అనే ఒక ఎఫెక్ట్ ఉంది. సో ఒక్కొక్క ఎఫెక్ట్ మనం చూసుకుంటూ వెళ్ళినట్టయితే లైక్ చార్కోల్ చార్కోల్ పెయింట్ వేస్తే మనకి ఆ, ఎలా కనిపిస్తుంది అనేది ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ లో చూపించడం జరుగుతుంది. సో ప్రివ్యూ ప్రెస్ చేస్తే మనకి ఈ చార్కోల్ అని ఒకవేళ ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తే చార్కోల్ పెయింటింగ్ వేస్తే ఇమేజ్ ఎట్లా కనిపిస్తుంది అనేది ఇలా ఈ ఆప్షన్ ద్వారా మనం చేసుకోవచ్చు. మనకు అలానే నెక్స్ట్ వచ్చేసి క్రేయాన్. సో ఇట్లా క్రేయాన్ పెన్సిల్తో డ్రా చేస్తే ఎలాంటి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి అనేది మనకి ఇక్కడ. సో ఇక్కడ మనకి బిట్ మ్యాప్స్లో ఉన్న ఆప్షన్స్లో మనకి అన్ని ఏవైతే ఏమంటారు ఇవి ఏవైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి కొరడాలో డిఫాల్ట్గా ఉంటాయి. సో ఒకసారి ఇవన్నీ చెక్ చేయండి ఒకసారి. సో వాటర్ కలర్. సో ఇక్కడ ఏదైనా మనం వాల్యూస్ చేంజ్ చేసుకుంటే ఒకవేళ ఆప్షన్ మనకి కన్వర్ట్ అయిన తర్వాత ఫిల్టర్ అప్లై అయిన తర్వాత ఏమైనా వాల్యూస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి. బ్రష్ సైజు, గ్రాన్యులేషన్, వాటర్ అమౌంట్, బ్లీడ్, బ్రైట్నెస్ అనేది అవి మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాము. అగైన్ ఇది గ్రాఫిక్ కార్డ్ రిలేటెడ్ కాబట్టి ఇంత టైం తీసుకుంటుంది అనమాట.
యా. సో వాటర్ కలర్ పెయింట్ చేస్తే ఎట్లా ఉంటుంది, అప్పుడు ఇమేజ్ ఎట్లా కనిపిస్తుంది అనేది ఇక్కడ ఈ ఆప్షన్లో మనం చూడొచ్చు. సో ఇట్లా మనకి ఆర్ట్ స్ట్రోక్స్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లర్. బ్లర్ అంటే తెలిసిందే, గాజియన్ బ్లర్. ఒకవేళ ఒక ఇమేజ్ని పర్టికులర్గా మనం బ్లర్ చేయాలనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. చూడండి, నేను రేడియస్ పెంచుతూ వెళ్తున్నాను, ఇమేజ్ అనేది బ్లర్ అయిపోతుంది. రేడియస్ తగ్గిస్తున్నాను, ఇమేజ్ అనేది క్లారిటీ వస్తుంది. సో మనం ఏదైనా డిజైన్ పర్పస్ కానీ దేనికైనా ఒక పర్టికులర్ ఇమేజ్ని మనం బ్లర్ చేయాలనుకున్నప్పుడు ఈ బ్లర్ అనేది ఆప్షన్ యూజ్ చేస్తాం. సో ఇందులో మనకి ఫోటోషాప్లో ఉన్నట్టే జూమ్ బ్లర్, రేడియల్ బ్లర్, స్మార్ట్ బ్లర్ ఇవన్నీ ఉన్నాయి. మ్మ్. సో చూడండి, బిట్ మ్యాప్స్, బ్లర్, మోషన్ బ్లర్. నేను డిస్టెన్స్ పెంచుతున్నాను. సో అంటే మూవింగ్ ఆబ్జెక్ట్ ని ఫోటో తీస్తే మోషన్ బ్లర్ ఎలా వస్తుందో ఆ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ చేయడం కోసం ఈ మోషన్ బ్లర్ అనేది ఆ, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. చూడండి ఒకసారి. నెక్స్ట్ సేమ్. సో ఒక ఇమేజ్ని ఆ టోన్స్ అని మనం ఫోటోషాప్లో నేర్చుకున్నాము. ఇందులో కూడా సెపియా టోన్లోకి మనం ఇమేజ్ని అనేది కన్వర్ట్ చేస్తే అది ఎలా కనిపిస్తుంది అనేది మనకి ఇక్కడ డిఫాల్ట్గా మనకి ఉన్నాయండి ఇందులో. సో కెమెరాలో. సో ఒక్కసారి ఇవి కూడా ఒకసారి చెక్ చేయండి. లైక్ ఏంటంటే బిట్ మ్యాప్స్, బ్లర్, కెమెరా, టైమ్ మెషిన్. సో ఇక్కడ మనం ఫోటోషాప్లో చూసినట్టు హాఫ్ టోన్లో ఇమేజ్ని కన్వర్ట్ చేస్తే ఎలా కనిపిస్తుంది అనేది ఇక్కడ కూడా మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. సో వీటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఇమేజ్ని చూసినట్టయితే, సో ఒకవేళ ఇమేజ్ అనేది మనం ఒక కౌరల్ డ్రాలో ఒక ఇమేజ్ అనే దానికి ఫిల్టర్ అప్లై చేసి హాఫ్ టోన్ ఆప్షన్ ఇస్తే ఎలా కనిపిస్తుంది అనేది ఈ ఫిల్టర్స్లో మనం చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ టెట్ దీన్ని ఏమంటారు, టెట్రిసా, ఇది కనిపిస్తుంది కదండి ఇది. సో దీన్ని యా పజిల్, పజిల్ అంటారు కదా. సో పిల్లలు పజిల్ టైప్, ఒకవేళ పజిల్ టైప్ లో మన ఇమేజ్ ని ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఆప్షన్ మనకి ఇక్కడ ఉందన్నమాట. ఇది మనం ఫోటోషాప్ లో చేసాం కదా సార్, అదే ఏదండి? ఫోటోషాప్ లో
చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. పజిల్ టైప్ డిఫరెంట్ అవునండి. అవునండి. అవును. అవును. ప్యాటర్న్. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఈ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయండి. ఆహ్, ఆహ్, కానీ ఏంటంటే మనకు ఓన్లీ ఒకటే ప్రాబ్లమ్ ఏంటంటే సపోజ్ అంతే అక్కడ కంప్లీట్‌గా ఫోటోషాప్‌లో చేసుకున్న తర్వాత ఇక్కడ తీసుకొచ్చి మనం దాన్ని ఎడిట్ చేయలేము. అంటే ఫోటోషాప్‌లో చేసిన దాన్ని కొరల్ డ్రాలో ఎడిట్ చేయలేము. కొరల్ డ్రాలో చేసిన దాన్ని ఫోటోషాప్‌లో ఎడిట్ చేయలేము. లైక్ ఏంటంటే ఒకవేళ ఏదన్నా ఒక ఎఫెక్ట్ తీసుకురావాలి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఎట్లా వస్తాయంటే కొన్ని ఉంటాయండి. గ్రేడియంట్స్, క్లాస్ ఎఫెక్ట్స్ లాంటివి మనం ఫోటోషాప్‌లో మనం చేసుకున్న తర్వాత వాటిల్ని మళ్ళీ ఆ రాస్టర్ ఫైల్‌ని తీసుకొచ్చి వెక్టర్ ఫైల్‌గా మారిస్తే అవనేది కన్వర్ట్ అయిపోతదనమాట. సో, అలాంటప్పుడు ఏంటంటే కొన్ని బేసిక్ ఎడిటింగ్స్ చాలా బేసిక్ ఎడిటింగ్స్ చేసుకోవడానికైతే మనం కొరల్ డ్రా అనేదాన్ని యూజ్ చేసుకోవచ్చండి. చిన్న చిన్న ఎఫెక్ట్స్ వీటిలాంటివి ఇచ్చుకోవచ్చు. కానీ ఇన్ డెప్త్ మనం ఫోటో ఎడిటింగ్ చేయాలి అంటే లైక్ కటింగ్ గానీ లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్ గానీ లేకపోతే కొన్ని ఎఫెక్ట్స్ గానీ, గ్లాస్ ఎఫెక్ట్స్ లాంటివి ఇవ్వాలని గానీ కొంచెం ఇన్ డెప్త్‌గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం 100% ఫోటోషాప్ మీదే ఆధారపడాలి. అండ్ కొంచెం బ్యాక్‌గ్రౌండ్స్ చేంజ్ చేయడం, కపుల్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్స్‌ని మెర్జ్ చేయడం, మోడ్స్ చేంజ్ చేయడం అలాంటివి చేయాలి అనుకుంటే మాత్రం మనం 100% ఫోటోషాప్‌లోకే వెళ్ళాలి. సో, ఇట్లా మనకి బిట్ మ్యాప్స్‌లో కొన్ని ఆప్షన్స్ ఒకసారి ఉన్నాయండి. ఇవన్నీ గూడా ఆహ్, లైక్ ఒకసారి చెక్ చేయండి. లైక్ ఇచ్చింగ్ చేస్తే ఎట్లా వస్తుందనేది ఆ ఎఫెక్ట్ కోసం మనం దీంట్లో ఒక ఆప్షన్ ఉంది. లైక్ టెక్స్చర్ ఇచ్చింగ్ అని చెప్పేసి. సో, అండ్ అగైన్ మనకి ఇందులోనే ఇక్కడ టెక్స్చర్, స్టోన్. ఒకవేళ దీన్ని స్టోన్ లాగా చేస్తే ఎలా వస్తుందనేది స్టోన్స్ టెక్స్చర్ వస్తే ఎలా వస్తుందని చూపించడానికి ఇక్కడ ఒక ఆప్షన్ ఉందండి. సో, ఇట్లా మనం ఒక ఇమేజ్‌ని టెక్స్చర్‌లో ఇమేజ్ టోన్ స్టోన్స్ టెక్స్చర్‌లో ఉంటే ఎలా వస్తుందనేది ఇక్కడ మనకొక ఆప్షన్ ఉంది. టెక్స్చర్, స్టోన్. సో, ఇదేదో ఎలిఫెంట్ స్కిన్ అంట. సో, ఒకసారి అన్ని ఈ ఇమేజ్ లిస్ట్‌లో, బిట్ మ్యాప్స్‌లో ఒకసారి ఈ ఫిల్టర్స్ అన్నీ ఒకసారి చెక్ చేయండి ఇవన్నీ గూడా. ఇవన్నీ మొత్తం ఏదైతే ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. సో, మనకు బేసిక్‌గా ఏంటంటే బేసిక్ కలర్ అడ్జస్ట్‌మెంట్స్, లైటింగ్ అడ్జస్ట్‌మెంట్స్ లాంటివైతే మనం ఇక్కడ ఫోటోషాప్ మీద ఆధారపడకుండా చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇందులోనే మనకి ఇన్ డెప్త్‌గా వెళ్ళాలి అనుకున్నప్పుడు లైక్ ఇక్కడ మనకి ఇమేజ్ అడ్జస్ట్‌మెంట్ ల్యాబ్ అని ఒక చిన్న ఆప్షన్ ఓపెన్ అవుతుందండి. సో, ఇందులో ఏంటంటే మనం ఫోటోషాప్‌లో అయితే హైలైట్స్ ఎలా చేస్తామో సో, ఇందులో గూడా మనం ఇక్కడ మాన్యువల్‌గా చేసుకోవచ్చు. సో, బ్రైట్‌నెస్ పెంచుకోవడము, తగ్గించుకోవడము, కాంట్రాస్ట్ పెంచుకోవడం, కాంట్రాస్ట్ తగ్గించుకోవడము, సాచురేషన్ లెవెల్స్. సో, ఇవన్నీ గూడా ఇందులో చేసేసుకోవచ్చనమాట. సో, గో టు బిట్ మ్యాప్స్, ఇమేజ్ అడ్జస్ట్‌మెంట్ ల్యాబ్. సో, ఇందులోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకేంటంటే సపోజ్ మనం ఒక ఫోటోగ్రాఫ్ తీసాము. ఫోటోగ్రాఫ్ తీసిన తర్వాత మనకు అర్థం కావట్లేదు ఇవన్నీ టెంపరేచర్ ఇవన్నీ ఏంటి ఇవన్నీ ఏం చేయాలి? చిన్నగా పెంచాలా? తగ్గించాలా? అనేది మీకు అర్థం కావట్లేదు. సో, కాకపోతే మీరు కొరల్ డ్రా డిఫాల్ట్ ప్రోగ్రామ్‌కి మీరు వదిలిపెట్టేసేయొచ్చు. ఆటో అడ్జస్ట్ అనంగానే మొత్తం అది కొరల్ డ్రా అనేది డిఫాల్ట్ వాల్యూస్ తీసుకొని ఆ ఇమేజ్‌ని అనేదాన్ని సెట్ చేసేసి అంటే బేసిక్ లైటింగ్ అని అన్నీ కరెక్ట్ చేసేసి కొరల్ డ్రా అనేది మనకి ఇచ్చేస్తది. సో, ఇమేజ్ అడ్జస్ట్‌మెంట్స్ ల్యాబ్‌లో ఆటో అడ్జస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ యూజ్ చేస్తే టోటల్‌గా కొరల్ డ్రా అనేది
దాని అంతట అదే బేసిక్ ఎడిటింగ్ చేసేసి బేసిక్ కలర్ అడ్జస్ట్మెంట్ చేసేసి మనకి ఇమేజ్ అనేది ఇచ్చేస్తుంది. అంటే లైక్ మనం మాన్యువల్గా ఒక ఫోటోగ్రాఫ్ తీసాము, ఫోటోగ్రాఫ్ తీసిన తర్వాత అందులో కొంచెం లైట్ ఎక్కువగా అనిపించింది అండ్ ఆ ఆబ్జెక్ట్ మీద కన్నా ఆబ్జెక్ట్ మీద లైట్ ఎక్కువగా ఉంది, అలాంటి అన్న బేసిక్ ఏమంటారు లైటింగ్ కొరల్డ్రా డిఫాల్ట్ గా కొన్ని ఆ, మామూలు సెట్ చేసి ఇస్తుంది అనమాట. సో అలాంటి యూజ్ చేయాలనుకున్నప్పుడు మనం బిట్ మ్యాప్స్ ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ ల్యాబ్ ఇక్కడ ఒకే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆటో అడ్జస్ట్ అనగానే అది ఆటో అడ్జస్ట్ చేసి ఇచ్చేస్తుంది. మనకి ఏదన్నా మనం చూసుకొని చేసుకోవచ్చు అనుకున్నప్పుడు ఇక్కడ టింట్ కానీ సాచురేషన్ కానీ బ్రైట్నెస్ కాంట్రాస్ట్ హైలైట్స్ షాడోస్ మిడ్ టోన్స్ ఇవన్నీ కూడా మనం మాన్యువల్గా ఇచ్చేసుకోవచ్చు, మాన్యువల్గా మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఆ, ఈ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి, లైక్ ఈ ఆప్షన్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ అగైన్ ఇది ఒక్కసారి మనకి అంటే మోకప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అది ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంటే ఇదే మోకప్ ఎలా ఉంటుందంటే మనం ఇందాక బిల్డింగ్ పైన ఎలా మోకప్ చేసామో మనకి ఇక్కడ కొన్ని మోకప్ టెంప్లెట్స్ దొరుకుతాయండి. లైక్ ఏదైనా మనం ఒక లోగో తయారు చేసిన ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదండి. నేను ఇమేజ్ని ఫోటోషాప్లో ఓపెన్ చేస్తున్నాను. సో ఇది చూసారు కదా, ఒకవేళ మీరు ఒక లోగో తయారు చేశారండి, కంపెనీ లోగో తయారు చేశారు. కంపెనీ లోగో తయారు చేసినప్పుడు ఆ కంపెనీ యొక్క అంటే ఆ కంపెనీ లోగోని మనం బ్రాండింగ్ చేస్తే, లైక్ ఒక విజిటింగ్ కార్డ్ తయారు చేస్తే, ఒక లెటర్ హెడ్ తయారు చేస్తే, ఒక ఎన్వలప్ తయారు చేస్తే, ఒక యాప్ తయారు చేస్తే, ఆ, లేకపోతే ఒక వెబ్సైట్ తయారు చేస్తే, ఒక కప్ మీద ఆ లోగోని ప్రింట్ చేస్తే, ఒక కవర్ మీద ఒక కవర్ మీద లోగో ప్రింట్ చేస్తే ఎలా కనిపిస్తుంది అనేది కూడా మనం క్లయింట్కి చూపించేటప్పుడు ఒక బెటర్ వేలో ప్రజెంట్ చేయడానికి ఇలా మనం ఈ మోకప్ అనేది కూడా వాడతాము. ఇక్కడ నేను సింపుల్గా మీకు చూపిస్తాను. ఇది ఒక నేను ఇమేజ్ తీసుకున్నాను, డిఫాల్ట్ టెంప్లెట్ ఒకటి తీసుకున్నాను. సో దీని మీద మన లోగో పెట్టి చూపిస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు సింపుల్గా చూపిస్తాను. సో ఇది ఒక లోగో తీసుకుందాము. ఇప్పుడు పూజ కూర్చున్నావా? ఓకే ఓకే. సో ఇది నేను ఒక లోగో తీసుకున్నాను. లోగో తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఆ, ఒక లైక్ ఒక మ్, ఏమంటారు డెలివరీ ఇచ్చే బ్యాగ్ మీద లోగో పెడితే ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. నేను సింపుల్గా దాని మీద ఒక లోగో పెట్టాను. సింపుల్గా నేను ఏమంటున్నానంటే మల్టిప్లైన్ కొట్టాను. సో దీని ప్లేస్మెంట్ అనేది నేను అడ్జస్ట్ చేస్తాను. దిస్ డన్. ఒకవేళ నెక్స్ట్ ఐల్ గో అగైన్ ఈ లోగోని మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. నేను ఏం చేస్తున్నానంటే అగైన్ ఇది లెటర్ హెడ్ అనుకుందాము. లెటర్ హెడ్ మీద కూడా నేను దీన్ని లోగోని పెడుతున్నాను. పెట్టేసి దీని ఒపాసిటీ రిడ్యూస్ చేస్తున్నాను. దిస్ ఇస్ డన్. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటున్నాను. ఇది నేను ఒకవేళ ఈ యాప్లో కనిపిస్తే ఎట్లా కనిపిస్తుంది అనేది నేను ఇక్కడ మొబైల్లో చూపిస్తానికి నేను దాన్ని
అగైన్ ఒక ఎన్వలప్ పైన నా లోగో ఉంటే ఎలా కనిపిస్తుందని చూపించడానికి నేను ఏం చేస్తున్నానంటే అగైన్ ఇది మళ్ళీ దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఒక కప్పు పైన నా లోగో ఉంటే ఎలా కనిపిస్తుందని చూపించడానికి నేను ఏం చేస్తున్నానంటే అదే ఒక వెబ్సైట్లో నా లోగో కనిపించడానికి నేను ఎలా ఎలా కనిపిస్తుందని కనిపించాలనుకుంటే నేను ఏం చేస్తున్నానంటే ఇదే దాన్ని తీసుకొని ఒక వెబ్సైట్లో ఇలా పెడుతున్నాను. అండ్ అగైన్ ఇక్కడ స్టిక్కీ నోట్స్ ఉన్నాయి. ఒకవేళ దాని మీద చెయ్యాలి అనుకుంటే ఎట్లా కనిపిస్తుంది నా లోగో. నేను దీన్ని ఇలా కన్వర్ట్ చేస్తున్నాను. అండ్ ఒక విజిటింగ్ కార్డ్ ఉంటే విజిటింగ్ కార్డ్ మీద నా లోగో ఎలా కనిపిస్తుంది అని చేయాలనుకుంటే నేను సో ఈ మోకప్ అనేది ఒకవేళ మనం లోగో అని డిజైన్ చేసిన తర్వాత మనం బ్రాండింగ్ చేసేటప్పుడు అంటే ఇన్ని విధాలుగా లోగో అనే దాన్ని సపోజ్ స్టిక్కర్ అనుకుందాం దీన్ని. ఇన్ని విధాలుగా మన లోగో అనేది క్లయింట్కి చూపించేటప్పుడు మీరు ఇలా కార్డ్ మీద మీరు ఏమంటారు ఒక డెలివరీ బ్యాగ్ మీద ప్రింట్ చేసుకుంటే ఎలా కనిపిస్తుంది, ఒక కప్ మీద ప్రింట్ చేసుకుంటే ఎలా కనిపిస్తుంది, విజిటింగ్ కార్డ్ మీద ఎలా కనిపిస్తుంది అనేది మనం చూపెట్టడానికి ఈ మోకప్ అనేదాన్ని వాడతామండి. సో ఇది తీసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో ఇది ఒక లెటర్ హెడ్ లోపల ఎలా కనిపిస్తుంది. కావాలనుకుంటే లెటర్ హెడ్ పైన ఇంకొక లోగో మనం ఇన్సర్ట్ చేసుకొని దాన్ని ఫుల్ కలర్గా పెట్టుకొని ఇలా పెట్టుకొని మనం చూపిస్తాం. ఒక ఎన్వలప్ మీద లేకపోతే ఒక యాప్లో, ఒక వెబ్సైట్లో, ఒక విజిటింగ్ కార్డ్ మీద, ఒక స్టిక్కీ నోట్స్ మీద, ఒక పేపర్ మీద, ఒక మగ్ మీద, ఒక బ్యాగ్ మీద. సో ఇట్లా మనం మోకప్ అనేదాన్ని ఇలా కూడా మనం యూజ్ చేస్తాం. అంటే క్లయింట్కి బెటర్ వేలో ప్రజెంట్ చేయడానికి. సో మోకప్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. లైక్ మనం ఒకవేళ మనం చేసిన బోర్డ్స్ లాంటివి కావచ్చు, ఒకవేళ మనం ఏదైనా స్టేషనరీ లోగోస్ చేసి ఆ స్టేషనరీలో మనకి ఎలా కనిపిస్తుంది అనేది చూపించడానికి ఈ మోకప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఓకేనండి. సో ఇవాళ కొంచెం రిలీఫ్గానే ఉందా, లేకపోతే నేను అట్లాగే ఎవరికి అర్థం కావట్లేదా? లేదు సార్, రిలీఫ్గా ఉంది. ఇవాళ కొంచెం బెటర్ ఉందా? యా, బెటర్. ఓకే ఇంట్రెస్ట్ గా ఉంది. వర్క్ కంటే కూడా ఎక్కువ రూల్స్. అవునండి, అవునవునవును. యాక్చువల్లీ కొంచెం 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 టైం పడుతుందిలేండి. అది కొంచెం అదేంటంటే కొరడ్రాలో అదే అంటే ప్రొడక్షన్ రూల్స్ కదా. వన్స్ ఒకసారి ప్రొడక్షన్ రూల్స్ ఏంటంటే లైవ్ గా మనం వర్క్ చేస్తేనే కానీ ఇవన్నీ తెలియవు ఇవన్నీ. సో మనం సాఫ్ట్వేర్ ఎక్కడైనా నేర్చుకుంటాం. ఆ ప్రొడక్షన్ రూల్స్ అనేది ఒక్కొక్క దానికి ఒకలా ఉంటాయి. బట్ ఈ లైవ్ రూల్స్ అనేది కొంచెం అంటే అంటే నేను మీకు చెప్తున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో నాకు వచ్చిన 8 years ఎక్స్పీరియన్స్ తో వచ్చిన నాలెడ్జ్ తో షేర్ చేస్తున్నాను కాబట్టి ఆబ్వియస్గా కొంచెం కొంచెం ఉంటుందిలేండి. బట్ చాలా సింపుల్ వేలో చెప్తున్నాను, ట్రై చేస్తున్నాను. సో లేదు అర్థమవుతుంది మీరు చెప్పేదైతే. లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మీకు అది ఇదవుతుందండి. అండ్ ఆప్షన్స్ ఉంటాయి. యా 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 టీ గ్యారేజ్ వీడియో పెట్టాక కొంచెం ఐడియా వచ్చింది. సో దిస్ ఇస్ ద వే వి హావ్ టు. అవునండి, అవును 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 అవును. యాక్చువల్లీ క్లయింట్ నిన్న నాకు షేర్ చేశాడు అనమాట ఆయన. సో అనిపించింది ఒక బెటర్గా అర్థమవుతుంది మీకు. ఎందుకంటే అందులో అన్నీ ఉన్నాయి. ఒకసారి నేను వీడియో ఓపెన్ చేస్తాను.
6:30. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం హోల్డ్ చేయండి. నేను 6:45 అట్లా కాల్ చేస్తాను, క్లాస్లో ఉన్నాను. ఓకే అక్క, ఉంటానక్క. సో ఒకసారి వీడియో షేర్ అవుతుంది కదండి? Yes, sir. యా, ఇక్కడికి వచ్చేసరికి నేను కర్సర్ ఎక్కడైతే పెట్టానో ఇది యాక్రిలిక్ ఎల్ఈడీస్ పెట్టిన లోగో అండి. ఇది ఈ కింద ఉన్న లెటర్స్ యాక్రిలిక్ లెటర్స్ వితౌట్ లైట్. ఈ రైట్ సైడ్ లో బోర్డ్ ఏదైతే నేను కర్సర్ పెట్టిన బోర్డ్ ఏదైతే ట్యూబ్ లైట్ బోర్డు, అంటే బ్యాక్ లైట్ బోర్డ్ అని చెప్పుకున్నాం కదా, ఇది ట్యూబ్ లైట్ బోర్డు. సో నేను ప్లే చేస్తున్నాను. ఎస్. సో ఇక్కడ ఈ ఏమంటారు దీన్ని, డిస్పెన్సరీ టేబుల్ ఏదైతే ఉందో ఇక్కడ లోగో కనిపిస్తుంది కదండి, ఇది హాలో కటింగ్ అయిన లోగో అనమాట అండి. అంటే ఎస్ఎస్ స్టీల్ మీద లోగో అనేది హాలో కట్ అయ్యి వెనకాల లైట్ అనేది ఇన్సర్ట్ అయింది. ఇది అదండి. సో ఈ 1, 2, 3 ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫోమ్ బోర్డ్ కి మనం ఫోమ్ బోర్డ్ పైన ప్రింట్ చేసి లామినేట్ చేసి దానికి ఫ్రేమింగ్ చేయించామండి. సో ఇదంతా ఐకియాలో తీసుకున్నాడు ఆయన, క్లయింటే తీసుకున్నాడు లైట్స్. సో ఈ ఫ్రేమ్ అంతా కూడా ఫోమ్ బోర్డ్ పైన ప్రింట్ చేసి దాని ఏమంటారు, ఈ ఫ్రేమింగ్ చేయించాము అనమాట. మనం రెగ్యులర్ గా మనం ఫోటో ఫ్రేమ్స్ చేయిస్తాం కదా, అవి చేయించాము. అగైన్ ఇది యాక్రిలిక్ లోగో అండి. యాక్రిలిక్ లోగో అండి. యాక్రిలిక్ లోగో పైన మనం క్లియర్ వినైల్ అని దొరుకుతుంది. క్లియర్ వినైల్ అంటే ఏంటంటే అది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనమాట, లైట్ పాస్ అవుతుంది. యూజువల్ గా వినైల్ ఫ్లెక్స్ లాంటివి వాటిల్లో కొన్ని ఫ్లెక్స్ లో ఎలా ఉంటుందంటే లైట్ పాస్ అయ్యే ఫ్లెక్సెస్ ఉంటాయి, లైట్ పాస్ కాని ఫ్లెక్సెస్ ఉంటాయి. అలానే వినైల్లో లైట్ పాస్ అయ్యే వినైల్ ఉంటుంది, లైట్ పాస్ కాని వినైల్ ఉంటుంది. సో ఇది లైట్ పాస్ అయ్యే వినైల్ అనమాట. సో ఇలా ఇందులో అన్ని టైప్స్ ఆఫ్ మనం చెప్పుకున్న వర్క్స్ అన్ని ఉన్నాయి. సో జస్ట్ వాంటెడ్ టు షో యూ. సో ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయండి? ఆ విన్నర్ లోగో క్రియేట్ చేసింది కదా సార్, టీ కప్ బ్యాక్గ్రౌండ్. ఏమన్నారు మేడం?
టీ లోగో క్రియేట్ చేసిందే కదా సార్, వినైల్ ది స్టిక్కర్. మొత్తం మొత్తం లోగో క్రియేట్ చేసిందండి. లోగో అది చూపిస్తాను. లోగో ఇదండి లోగో. ఇదండి లోగో. సో ఇదేంటంటే మనకి మామూలు కొరడాలని డిజైన్ చేసింది. ఇట్లా సెపరేట్ అయిపోతుంది ఏ పార్ట్ కా పార్ట్. ఈ లోగో అంతా డిజైన్ చేసిందండి ఇది. నాకు మీ వాయిస్ చాలా లో వినిపిస్తుంది. అవునండి, ముందు నుంచి అట్లా అనిపిస్తుందండి. జస్ట్ అదే 5 minutes నుంచి సార్. అవునా, ఓకే. ఇప్పుడండి అవును సార్. ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? లేకపోతే సైన్ అప్ చేస్తాను. సో రేపు మనం ఒక అంటే వాల్ గ్రాఫిక్స్ ఎలా చేయాలో చూద్దామండి. అంటే లైక్ ఒక వాల్ మీద ఏదన్నా ఒక రెస్టారెంట్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంటే ఇన్స్పిరేషనల్గా కానీ ఇన్స్పిరేషనల్ ఫుడ్ రిలేటెడ్ కోట్స్ పెట్టి కొంచెం కలర్ఫుల్గా ఎలా డిజైన్ చేద్దామో రేపు చూద్దామండి. సో ఇప్పటికైతే నేను సైన్ అప్ చేస్తున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే పింక్ చేయండి. ఓకేనండి? ఓకే సార్, థ్యాంక్ యూ. యా మ్యామ్, థ్యాంక్ యూ.